వైద్య విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ 2026 పరీక్షలో విశాఖ తిరుమల విద్యార్థులు అద్భుత ఫలితాలు నమోదు చేశారు. తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు అభినందించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక నీట్ పరీక్షలో విశాఖలోని తిరుమల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో కాజా జ్యోత్స్న 2713వ ర్యాంకు, జె పావని 5212వ ర్యాంకు, వి మాధవి 5421, బి హరికుమార్ 5794, డి వెన్నెల సమీరాజ 5997వ ర్యాంకు, కె హనుమచరణ్ 7051, సాయి సాధ్విక 7738, ఎం రేవతి 7950, వై కావ్యాంజలి 9054, బి బన్నీ నాయిక 9548వ ర్యాంకు సాధించారు. 10,000 లోపు 10 మంది, 15,000 లోపు 14, 20,000 లోపు 16, 30,000 లోపు 22, 50,000 లోపు 31 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. రాజుల తాళవలసలోని తిరుమల క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అభినందించారు. పుష్పగుచ్చాలు అందజేసి స్వీట్లు తినిపించారు. తిరుమల విద్యా సంస్థలు అందించిన ప్రోత్సాహం వల్లే తాము నీట్లో మంచి ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. చైర్మన్, రెసిడెంట్ డైరెక్టర్లు, అధ్యాపక బృందం తమ వెన్నంటే నిలిచారని చెప్పారు. మంచి డాక్టర్లుగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. తమ పిల్లలు ఇంత ఘన విజయం సాధించడానికి తిరుమల విద్యా సంస్థలు అందించిన సహకారం మరిచిపోలేమని యాజమాన్యానికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. నేను తిరుమల కాలేజ్లో చదువుతున్నాను. నా పేరు జోష్న. నేను తిరుమల కాలేజ్లో చదువుతున్నాను. తిరుమల కాలేజ్లో చదవడం చాలా అదృష్టవంతకరమైంది. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా పేరెంట్స్ అండ్ తిరుమల ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్స్ కూడా ప్రతి దగ్గర కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. మేము డిమారలైజ్ అయినా సరే మమ్మల్ని మోటివేట్ చేస్తూ వచ్చారు. లాస్ట్ దాకా ఇన్ని మార్క్స్ రావడానికి కారణం డైరెక్టర్స్ అండ్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ. Good afternoon. My name is Mamata Shri. I've recently cleared my NEET UG 2026 and I've got good marks and good rank in NEET. And thanks for all the support that has this Tirumala given to me. They enjoy our success very vicariously and we are blessed to study and be guided under them. And thank you so much for this support. Each and every staff, everyone take care of us a lot and we owe to them the whole life. Throughout my this Tirumala journey, I've gained a lot of success and each and every step of my life is తిరుమలలో నా ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను. మా పేరెంట్స్ కూడా నాకు బైపీసీ తీసి నన్ను చాలా సపోర్ట్ చేశారు. డాక్టర్ అవ్వాలని చాలా కోరుకున్నారు కూడా. అదే ఆశ నేను తిరుమలలో జాయిన్ అయ్యాను. మా డైరెక్టర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. వారు ఇచ్చే కేర్ ఇంకా మా ఫ్యాకల్టీ యొక్క కేర్తో నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నీట్ క్రాక్ చేశాను. ఇక చదువుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తిరుమల కాలేజ్కి వచ్చాక నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. ముందు అసలు యావరేజ్ స్టూడెంట్ ఏదో అలా చదివేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఒక టాప్ స్టూడెంట్ లాగా అయ్యాను. తిరుమల ఫ్యాకల్టీ, మా సార్స్ అందరూ బాగా మోటివేట్ చేశారు, బాగా చదివించారు. క్లాసెస్ అయితే చాలా బాగా చెప్తారు. నాకు ఫ్యూచర్లో రీసెర్చ్కి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్. రీసెర్చ్ అంటే ఇప్పుడు డిసీజెస్కి క్యూర్ కనుక్కోవడం అనేది నా గోల్ చిన్నప్పటి నుండి. అందుకే ఎంబీబీఎస్ చేశాక రీసెర్చ్ వైపు వెళ్దామని చిన్నప్పటి నుండి అనుకున్నాను. డెడ్లీ డిసీజెస్కి మెడిసిన్ కనబడదామని. సో అందుకే ఎంబీబీఎస్ చేశాక పీజీ ప్యాథాలజీ చేద్దాం అనుకున్నాను. Kusuma sir, parent of Mamata Shri. Thank you sir, a lot of support from Tirumala Medical College and KSN sir, all directors. I feel very happy, proud of my child. గోల్ రీచ్ అయ్యారు సార్. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. సపోర్ట్ కూడా ఉంది, కాలేజ్ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది తిరుమలలో వద్దు అది ఇది అని చెప్పారు, చాలా తక్కువ. కానీ మేము సార్స్, డైరెక్టర్ సార్ పై నమ్మకంతో ఇక్కడ పాపని అడ్మిట్ చేసాం. ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. పాప కూడా అచీవ్ అయింది, గోల్ రీచ్ అయింది. నా పేరు కేవి అప్పారావు, పైడి భీమవరం. మా పాప కే జోష్న. ఇక్కడ తిరుమల తరఫున విద్యాభ్యాసం అంతా బాగా చెప్పి మంచి ర్యాంక్ సాధించారండి. వాళ్ళకి నా తరఫున తిరుమలకి మంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను. తిరుమల అంటే మా పైడి భీమవరం సైడు
మంచి రాకుండా బాగా చెప్తారు, బైపీసీ ఎంపీసీ కూడా. అలాగే మా అబ్బాయి కూడా ఇక్కడ ఎంపీసీ చేశారు, వీటిలో సీట్ వచ్చింది. తర్వాత మా పాప ఇప్పుడు సెకండ్ ఇయర్ నీట్ కోచింగ్ ఇక్కడ పెంచి మంచి ర్యాంకు సాధించారు. ఫస్ట్గా వచ్చినట్టుకు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ ఏడాది కూడా నీట్ ప్రవేశ పరీక్షలో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు నమోదు చేశారని రెసిడెంట్ డైరెక్టర్ కేఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సుమారు 40 మందికి పైగా విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల కృషి, అధ్యాపక బృందం అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధించామని చెప్పారు. నీట్ 2026 ఫలితాలు గత రాత్రి ప్రకటించడం జరిగింది. సో ఈ ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం నుంచి చాలా మంచి ఫలితాలు సాధించడం జరిగిందండి. మా ఈ క్యాంపస్ నుంచి 95 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుగాగా, కోచింగ్ ఇవ్వడం ద్వారా హాజరుగాగా దానిలో నుంచి 35 వరకు అడ్మిషన్స్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అలాగే వివిధ కేటగిరీల్లో 2200, 2300 అలాగా 10,000 లోపు ర్యాంకులు తీసుకున్న విద్యార్థులు 12 మంది వరకు ఉన్నారు. అలాగే మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా వివిధ కేటగిరీల నుంచి 35 వరకు సీట్లు రావడానికి వస్తాయని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. విద్యార్థులు పడిన శ్రమ, అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ నిర్విరామంగా కృషి చేయడం వలన అతి సాధారణ విద్యార్థుల నుంచి కూడా ఇంత మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలా సాధిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. నీట్ ఫలితాల్లో తిరుమల రాజుల తాళవలస క్యాంపస్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మంచి ఫలితాలు సాధించడంతో ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.